these type of films, he goes through rigorous training, to get into the skin of the fighter pilot character. So, what have you done for Operation Valentine to portray such kind of emotions? అంటే ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నిజ జీవిత ఫైటర్ పైలట్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నిజానికి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. అండ్ ఆ బొట్రియల్ కూడా యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ చేయాలి. మేము ఒక రియలిస్టిక్ అప్రోచ్ తో ఈ సినిమా చాలా రియలిజం తో అప్రోచ్ అయ్యాం. అండ్ డెఫినెట్లీ ఫిజికల్ గా ఒక ఫైటర్ పైలట్ లా కనపడడానికి ఫిజికల్ ట్రైనింగ్ కానీ అన్ని ఎట్లయినా జరుగుతాయి. బట్ ఒక ఫైటర్ పైలట్ షూస్ వేసుకున్నప్పుడు, ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక పైలట్ లాగా బిహేవ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, కదలాలన్నా, న్యూయాన్స్, బాడీ లాంగ్వేజ్ అన్నిటికీ మాకు ఐఏఎఫ్ తో మేము కలిసి సినిమా పనిచేసినప్పుడు వాళ్ళు సెట్ లో ఒక ఇద్దరు ఐఏఎఫ్ పర్సన్ పెట్టారు. అండ్ వాళ్ళు నిజంగా మాకు ఈ బాడీ లాంగ్వేజ్ రావడానికి కానీ అన్నిటికీ చాలా సహకరించారు. ప్లస్ షూటింగ్ చేసేటప్పుడు కూడా గ్వాలియర్ ఎయిర్ బేస్ లో ఒక 40 days వరకు షూట్ చేసామని చెప్పాను. అక్కడ రియల్ లైఫ్ ఫైటర్ పైలట్స్ కలవడం జరిగింది. వాళ్ళు చేసే ఎన్నో గొప్ప మిషన్స్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళు అవన్నీ చూడడం జరిగి ఆ చిన్న చిన్న స్టోరీస్ నుంచి ఎంతో కొంత తీసుకుని ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ పేపర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి క్యారెక్టరైజేషన్, అది డైరెక్టర్ గా చేశారు. అండ్ ఆన్ స్క్రీన్ దాన్ని ఎలా కన్వర్ట్ చేసి జనాల్ని నమ్మేలాగా ఎలా చేయాలనే దాని మీద ఈ రకరకాల అన్ని థింగ్స్ ని మేము మైండ్ లో పెట్టుకుని ట్రైన్ చేశాను. గుడ్ అంటే రియల్ మేక్ లో ట్రావెల్ చేసే ఛాన్స్ దొరుకుతుందా? రియల్ లేదు అంటే కూర్చోవడం జరిగింది. అంటే ఐ విష్, బట్ దానికి చాలా రకమైన ట్రైనింగ్ అన్ని చేయాల్సి వస్తుంది. బట్ మీకు చెప్పాను ఫస్ట్ నుంచి మేము స్క్రిప్ట్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంచి లైట్ లో చూపించాలనేది మా ఉద్దేశం. ఇందాక స్పీచ్ లో చెప్పాను, జవాన్లు కూడా సినిమా చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఎగ్జాక్ట్ ఎలా ఉంటారు నిజ జీవితంలో అలాగే చూపించాలన్న ఉద్దేశం ఉంది. సో అది చూపించే దాంట్లో మా ప్రయత్నాలు చాలా చేసాం. అండ్ కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చి మమ్మల్ని ఎయిర్ బేస్ తీసుకొచ్చి రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, రియల్ హ్యాంగర్స్ లో కానీ 40 days షూట్ చేయనిచ్చారు. మేము అడిగినప్పుడు షార్ట్ యాక్సెస్ మార్చుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లిటిల్ గా మూవ్ చేసి అవి యూజువల్లీ చేయరు. అండ్ ఈ మీడియం ద్వారా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చాలా పెద్ద థ్యాంక్స్, మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు సినిమా చేయడానికి. సార్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నార్త్ తో పోల్చుకుంటే మనకి కొంచెం మిలిటరీ బేస్డ్ సినిమాస్ కానీ, నేవీ బేస్డ్, ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాలు మనకి తక్కువ సౌత్ లో. అంటే అటెంప్ట్లు తక్కువ, ఆడియన్స్ కమర్షియల్ గా కూడా ఎంతవరకు చూస్తారన్న ఒక అనుమానాలు ఉన్నాయి. అనుమానాన్ని ఆపరేషన్ వ్యాలంటైన్ బ్రేక్ చేయబోతుందని ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది. మీకు అంటే మన ఆడియన్స్ కి దీన్ని ఎలా రిలేట్ అవుతారు? మనకి కొంచెం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తక్కువ కదా అని ఆలోచన కలిగేది. అంటే నిజంగా తక్కువైన ఉద్దేశం కూడా మాకు వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ సినిమా చేయడానికి. నా నమ్మకం ఏంటంటే సినిమాలు ఎందుకు చేయలేదు అనేది నాకు కూడా తెలియదు. కానీ ఒక దేశభక్తి అనేది ప్రతి ఒక్క భారతీయుడికి, ప్రతి ఒక్క తెలుగువాడికి మనసు గుండెలో నిండా ఉంటుంది. కానీ ఎందుకు జరగలేదు అనేది నాకు ఐడియా లేదు. బట్ ఈ సినిమా ద్వారా మీరు నాకు చెప్పినట్టు మీ ట్రైలర్ చూస్తే అందరినీ ఆకర్షించుకుంటుంది సినిమా అన్నారు. నా కథ విని దగ్గర నుంచి షూటింగ్ టైంలో కానీ, లేకపోతే మనం ఎడిట్ చూసినప్పుడు కానీ ఆ నమ్మకం ఇంకా పెరిగింది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరిని అలరిస్తున్నాను. దాంట్లో ఒకసారి వాళ్ళ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత, ట్రావెల్ అయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ తో మీరు ఏమైనా బెటర్ అయ్యారంటే బిఫోర్ ఈ సినిమా ముందు, ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఒక చిన్న పాయింట్ అనేది కాదండి, వాళ్ళని మన జవాన్ చూసినప్పుడు నిజంగా వాళ్ళకి వర్క్ మీద ఉండే సీరియస్నెస్ కానీ, వాళ్ళకి దేశం మీద ఉండే ప్రేమ కానీ, పక్క మనిషిని వాళ్ళ సొంత ఫ్యామిలీగా ఆలోచించుకునే తత్వం కానీ, నిజంగా మల్టిపుల్ థింగ్స్, 1-2 అని కాదు, ఏదో 3 చెప్పాను సార్. బట్ ఎన్నో విషయాలు ఫైటర్ పైలట్స్ ని కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కానీ, మన బార్డర్ దగ్గర బిఎస్ఎఫ్ ని కానీ, మన సిఆర్పిఎఫ్ ని కలిసి ఉన్నాం. వాళ్ళు అందరి దగ్గర ఒకటే కామన్ రేట్ దేశభక్తి అనేది. అండ్ ఆ సెల్ఫ్లెస్ గా మన కంట్రీకి ఫైట్ చేసే ఉద్దేశం మనకు ఉండడం నిజంగా అది ఎక్కడో చోట దాన్ని నేర్చుకోవాలని మాత్రం ట్రై చేస్తున్నాను. The visuals are promising, sir. The trailer actually looks very interesting. I have 2 questions for you. These are actually doubts from the people while watching the trailer and teaser.
First thing is many are drawing parallels for the film with Fighter, Hrithik Roshan's Fighter. Similarly, that is also a film on Balakot attacks, and also it is so close to this movie as well. Sorry, what's the second question? No, the first question itself, the movie itself, it is so close to the movie. So many people are drawing parallels between both the films. What do you? So the thing is, there are a lot of action movies that come out. There are a lot of comedy movies that come out. Okay, ours is a movie about the Indian Air Force, about the armed forces. Now, the thing is, I haven't seen Fighter, but I'm absolutely sure that we are bringing a very unique perspective to the audience. The perspective that I'm absolutely confident that anybody in India, now it is very common. So whatever we're showing in our film, it happens very commonly in the entire Air Force. But not many people know about it. Yeah, not many movies highlight it. So we are bringing this unique perspective, this unique story. It is, okay, basically, it's not about the action. Action is there, drama is there, flights are there, everything is there. But the heart of the story is very true to the relationships inside the Air Force, to how everyone kind of comes together and works as a team to defend our nation. So, yeah, that's it. Sir, I think you definitely made a difference. The other day, one was also speaking to me. He's saying that we brought a different perspective of the film. But by and large, the Balakot attacks and also the air action, you have common things both the films. The other day, the director Siddharth Anand was telling in an interview that the majority of the Indians did not experience air travel in their lives. So probably they did not connect with the film. Do you think people having an air travel experience is necessary to connect with such films? So honestly, I don't know. మళ్ళీ అడుగుతారు కావాలి Any perspective? అసలు చిన్నపిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంది. So, see, honestly, I don't know in what context he made that statement. I'm sure that he might have thought of something. But if you ask my opinion, it's about how a filmmaker tries to relate, how a filmmaker tries to give that experience to the audience. It is absolutely not about whether you have flown this sky or not. It is about making the audience feel what would it be like if you were sitting in the chair of that fighter pilot and the missile is after you and the enemy is in front of you and the odds are against you. And the most important thing is your duty. So this core emotion, everyone understands and everyone feels. And this is what we are trying to present to the audience. Thank you, sir. Looking forward. Hello, Varun sir. Sir, బాగుంది thank you so much. సార్ ఇప్పుడు దేశభక్తి ప్రేమ ఈ నేపథ్యంలో మీరు ఆల్రెడీ సినిమా చేశారు పెంచారు అవునండి. అండ్ ఇప్పుడేదో ఎమోషన్స్ ఎక్కువగా ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. మరి సినిమాలో ఆ స్థాయి ఎమోషన్స్ ఉంటాయి. అంటే నిజంగా నా కెరీర్లో నాకు పర్సనల్గా నాకు నచ్చే క్యారెక్టర్ కానీ దూపడేరు బాబు క్యారెక్టర్ కానీ ఆ సినిమా అనేది చాలా హై రికార్డ్ ఉంటుంది. నాకు చాలా ఎథికల్ వాల్యూస్ ఉన్న సినిమా అది. అండ్ మీరు చెప్పినట్టు చాలా దేశం మీద భక్తితో మట్టి మీద ఉన్న ప్రేమతో నిండిన సినిమా. అండ్ డెఫినెట్లీ అది నా సెకండ్ సినిమా కూడా అదృష్టం. బట్ ఈ రోజు వరకు ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను నా సినిమా గురించి. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంటే మళ్ళీ అలాంటి సినిమా రాలేదేంటి అని చెప్పి. నిజంగా నా నమ్మకం ఏంటంటే ఇది అలాంటి సినిమా, కంచె లాంటి సినిమా, దేశభక్తి ఉండే సినిమా. అలాంటి ఎమోషన్స్ ఇంకా హైగా ఉంటాయని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. సార్ Questions have already been spoken of, but one thing I wanted to tell before everyone, you are one of the very few actors. ప్రతి సినిమాకి ఏదో డిఫరెంట్ గా ట్రై చేయడం, డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయాలని అనుకుంటాను. I just want that ఒక్క సాలిడ్ హిట్, పెద్ద హిట్ పడి I wanted to see you very good. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆయన చెప్పారు ఈ మీ ప్రేమ అనురాగాలు ఉంటే ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏదో ఒక రోజు సినిమా హిట్ అవుతుంది అని నాకు నమ్మకం. సో మీరు పైలట్ గా చేశారు మూవీలో. సో రియలా లేక గుర్తు పెట్టి చేయడం అట్లా ఏమన్నా సార్? నేనే చేశాను కానీ నిజంగా ఫ్లై ఆబ్వియస్లీ చేయలేదు. దానికి చాలా లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే క్లియరెన్స్ ఉండాలి, అవేమి లేవు. బట్ చాలా వరకు మేము
రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు షూట్ చేయడం ట్రై చేసాం. అక్కడ మాకు రియల్ పైలట్స్ కెమెరా తీసుకుని పిఓపి షాట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్టీరియర్ క్లౌడ్ షాట్స్ అన్ని శక్తి కాశ్మీర్కి వెళ్ళి ఒక హెలికాప్టర్ చాపర్ కి కింద రిక్కు పెట్టి ఆ ఎక్స్టర్నల్ షాట్స్ అన్ని తీయడం జరిగింది. ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని విఎఫ్ఎక్స్ సహాయంతో అవుట్పుట్ తేగడం జరిగింది. ఫ్లై అయితే చేయలేదు, బట్ ఇదంతా చేసినప్పుడు ఎక్కడో లోపల చేస్తే బాగుంటుందని ఉంది. బట్ టైం కుదిరితే అది ట్రై. సో అంటే రియల్ గా 2019 ఈ స్టోరీని తీసుకుంటే కనుక సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సో మీరు ఆపరేషన్ వ్యాలెంటైన్ పెట్టారు అంటే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకుంటా ఏం మార్చడానికి రీజన్ ఒకసారి మళ్ళీ చెప్తాను లాస్ట్ బట్ అది ఆపండి. చెప్పండి. సో అంటే పుల్వామా ఘటన జరిగిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ నేమ్ తోటి, సో మనం చూస్తే ఆపరేషన్ వ్యాలెంటైన్ అని పెట్టారు. సో నేమ్ పర్టికులర్ గా అంతుని Feb 14 కాబట్టి పెట్టడం జరిగింది. అంటే ఇలాంటివన్నిటికి హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. దానికి కొన్ని వాటికి అనమాట వెనకాల బ్యాక్ ఎండ్ మనం మాట్లాడకూడదు, అలాంటి పేర్లు యూజ్ చేయకూడదు. సో ఆబ్వియస్లీ మేము ఐఏఎఫ్ తో పనిచేసినప్పుడు మాకు సినిమాలో అక్కడ లేడీ అడిగారు రెస్పెక్ట్ కొంచెం ఆడుతూ చెప్తాను. మీరు అలవాటు పర్లేదు నాకు, కానీ వాడు అడిగినప్పుడు అడిగాడు. కానీ ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ పేరు వాడకూడదు. అండ్ దానివల్ల పుల్వామా లాంటి ఇన్సిడెంట్ ఇన్స్పైర్డ్ రాసింది. అందుకే మా ఓన్ ఇంటర్ప్రిటేషన్ తో మా ఓన్ పేరులో మేము వాడడం జరిగింది సినిమాలో. అయితే దేశభక్తికి సంబంధించి మనకి అప్రాక్సిమేట్లీ ఇయర్లీ చాలా మూవీస్ వస్తుంటాయి. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో పుల్వామా వెళ్ళడం కావచ్చు, అక్కడ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సో వాళ్ళని కలవడం జరిగింది. నిజంగానే ఆ దేశభక్తికి సంబంధించి ఎవరైతే ఎవరో సోల్జర్లు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు కలవడం జరిగింది. సో ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్ గా ప్రమోషన్ చేశారు. ప్రమోషన్ అనేది చాలా వరకు ఫేక్ గా జరుగుతుంది. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ అనేవి చాలా అగ్రెసివ్ గా చేశారు. సో పర్టికులర్ గా ఏమైనా రీజన్ ఉందంటారా? అంటే మూవీని ముందుకు తీసుకెళ్లాలనా లేకపోతే దేశభక్తి యాంగిల్ లో చూడొచ్చారు? అంటే ఒకటి డెఫినెట్ గా ప్రమోషన్స్ అనేవి సినిమా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత కష్టపడి ఈ సినిమా చేయడానికి రీజన్ ఒకటి ఇందాక చెప్పాను. బట్ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే తీయడం ఒకటి సరిపోదు, ప్రమోషన్ కూడా చేయాలి సినిమాని. అండ్ ఇప్పుడు కూడా మొత్తం కాలం మారిపోతుంది. మీరు ఎంత మంచి సినిమా చేసినా బయటకు వచ్చి మాట్లాడాలి, సినిమా గురించి చెప్పాలి. అండ్ ఇలాంటి నేపథ్యంలో సినిమా చేసినప్పుడు చాలా వరకు టర్మినాలజీ కానీ అలాంటి వాటి జనాలు కామన్ పీపుల్ అంతగా తెలియకపోవచ్చు. సో కొంచెం ఫెమిలియరైజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ప్లస్ ఎవరినైతే బేస్ చేసుకుని సినిమా చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బిజినెస్ పర్స్పెక్టివ్ అనేది కాదు, నిజంగా ఆనెస్ట్ గా మాకు లోపల నుంచి వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవాలి అనిపించింది. కానీ వాళ్ళు ప్రేయర్ చెప్పుకుని సినిమా చేస్తున్నప్పుడు మేము చేసే లీస్ట్ పని అదే, వాళ్ళకి వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవడం. అండ్ అలా పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం కానీ, తర్వాత వాఘా బార్డర్ సాంగ్ రిలీజ్ చేయడం కానీ, అంటే వాళ్ళ మీద సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకు ట్రిబ్యూట్ లా చేస్తున్నప్పుడు అలాంటివి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా టీమ్ కి అందరికి అనిపించింది. సో అందుకని చేస్తాం. సో అంటే మూవీ టికెట్స్ సంబంధించి రీసెంట్లీ కొన్ని మూవీస్ విషయంలో ఫ్యామిలీస్ కి మేము డొనేట్ చేస్తాం కొంత పర్సెంటేజ్ ఇట్లా కూడా చాలా మంది ప్రకటిస్తున్నారు. సో దీనికి సంబంధించి అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? అంటే అది డెఫినెట్లీ డిస్కషన్ ఉంది మా టీంతో. అంటే అది క్లారిటీ వచ్చిన తర్వాత కరెక్ట్ గా చెప్దాం అనే ఉద్దేశంలో ఇంకా చెప్పలేదు. నేను రాత్రి వరకు ట్రైలర్ రిలీజ్ చేయాలన్న పనిలో ఉన్నాం అందరం. బట్ మీరు చెప్పింది నిజంగా మా అందరి మైండ్ లో ఉంది చేయాలి అనేది. కానీ ఇంకా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. అది ఎలా ఏంటి అనేది మేము వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. హలో అండి. మెగా రాడర్లో అంటే రాడర్లో చిరంజీవి గారు లాంటి ఒక మెగా వ్యక్తి ఉన్నప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుగుతారు, ఎలాంటి కథలు ప్రిపేర్ చేసుకుంటారు అనడానికి ఇలాంటి సినిమా మీ ప్రయత్నాన్ని అభినందిస్తుంది. ఫలితాన్ని పక్కన పెడితే ఫలితం ఎలా ఉంటుంది చూసి ఆడియన్స్ లో దేశభక్తి ఎంత ఉంటుంది పక్కన పెడితే మీ ప్రయత్నం చాలా అభినందనీయం. సో దీనికి అంటే మొదట కంచి కావచ్చు, తర్వాత అంతరిక్షం, ఇప్పుడు సో ఇది ఇలాంటి కథలు ఎంపిక చేసుకునేటప్పుడు మీరు అంటే కమర్షియల్ యాంగిల్ ఆలోచిస్తారు కదా, లేదంటే సో ఇలాంటి కథలు మనకు అవసరం ఇలాంటి తెలుగు ఆడియన్స్ చూపించాల్సిన అవసరం ఒక హీరోగా బాధ్యత అంటే ఒక వృత్తి బాధ్యతతో సినిమాలు చేయకూడదు. సినిమాని కూడా బిజినెస్ అండి. థియేటర్కి వచ్చే జనాలు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు. కొన్ని సినిమాల్లో ఇలాంటి మంచి విషయాలు కానీ, ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ, అంతరిక్షం దాంట్లో మన సైంటిస్ట్ పడే స్ట్రగుల్ కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తే
అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినా కూడా అలాంటి సినిమా దొరకవు. కానీ అలాంటి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్ తో ఎక్కువ ఆలోచించుకుంటున్న సినిమాలు పిక్ చేసి ఎలా ఉంటే అలా చేసాం. బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉంటుంది సినిమాలో అనేది. సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అదే. అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అంటారు. కానీ ఈ సినిమాలో అంటే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్. అది ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్. అది దాని గురించి కొత్తగా అది కొత్తదే కాదు. అది 100 సంవత్సరాల నుంచి మనలో ఎప్పటి నుంచో ఉంది. అండ్ బట్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సెంటేజ్ వరకు ఉంటుంది. ఒక మంచి సినిమా చూపించాలి, యంగ్స్టర్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి. వాళ్ళు ఇలాంటి సినిమా చూసి ధైర్యంతో కానీ కరేజ్ కానీ పెంచుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇలాంటి సినిమాలో. మేబీ అది వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళకి పెరగాలి, యంగ్ జనరేషన్ తెలియాలి అనే ఉద్దేశం కూడా సినిమా ఇవ్వడం దాంట్లో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇందులో ట్రైలర్ లో చూస్తే అర్జున్ దేవన్ ఉంది, ఇందులో రుద్ర అని హెల్మెట్ సో అర్జున్ దేవన్ ఇది పేరు అనమాట. అంటే ఫ్లై చేసేటప్పుడు ప్రతి పైలట్ కి ఒక కాల్ సైన్ ఉంటుంది. ఇప్పుడు అలీరేజాకి ఏస్ అని ఒకటి, మనిషికి ఈవా అని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక కాల్ సైన్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు రేడార్ లో మొత్తం పేరు ఇప్పుడు కే సాయి వరుణ్ తేజ్ అని కదా, వరుణ్ లాగా చిన్నగా అర్జున్ దేవ్ అని చెప్పి రుద్ర. ప్లస్ రుద్ర అనేది కూడా సినిమాలో నా క్యారెక్టరైజేషన్ కి దగ్గరలో ఉంటుంది. ఎమోషన్ యాంగర్ కానీ అది ఉంటుంది తన క్యారెక్టర్ కి. రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అని పేరు పెట్టాలి. మన అంటే ఇండియన్ బేసిక్ ఆర్మీలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, అంతే తెవ చూపించే మన ఆర్మీలో సో ఎంత తెగువ చూపించే మహిళా ఎంత ఉంటారో అంతే అందగత్తెలు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంలో హీరోయిన్ ఎందుకు పడతానండి డైరెక్ట్ పెట్టి అంటే డెఫినెట్ గా అంటే సినిమాకి తనని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్ కి సెట్ అవ్వాలనే ఉద్దేశం ఆబ్వియస్లీ తను అందుకంతా కాదని దానికి డిస్కషన్ అవసరం లేదు. ప్రపంచం మొత్తానికి తెలుసు అది. డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. అండ్ అలాంటి ఆమె మా సినిమాకి వాళ్ళు పనిచేయడం కూడా నిజంగా వెరీ హ్యాపీ. మనిషి ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్ కి తను 100% జస్టిస్ చేసింది. మీరు యాక్టింగ్ తో పాటు మీరు అందంతో పాటు యాక్టింగ్ కూడా చూడండి. ఈ సినిమాకి మీకు బాలీవుడ్ ఎంట్రీ అవుతున్నారు సార్, ఆల్ ది బెస్ట్ సార్. అయితే ఈ యాంటీ అండ్ కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంది. అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ ఫైటర్ కానీ అవి అంత ఆశాజనకంగా హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్ బాలీవుడ్ వాళ్ళకి హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉంటాయి. నాకు మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ గా ఏ టైటిల్స్ కూడా అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా పాకిస్తాన్ అంటే కాన్సెప్ట్ వచ్చింది. నేను వేరే గురించి తెలియదు కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్ లో చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెంట్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వం. ఎందుకు ఇస్తాం? మన ఇండియాలో మన ఇండియన్స్ మనం అందరికి దేశభక్తి లోపల మనం వేరే వాళ్ళు ఎవరన్నా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేస్తాం 100% మనం మనతో నుంచుంటాం, వాళ్ళు మనకి చెడ్డగానే కనిపిస్తారు. బట్ డెఫినెట్ గా ఒక దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు. మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించాం, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ తప్పుగా చూపించాం, బట్ ఒక దేశాన్ని కాదు. ఫిబ్రవరి 2014 27 గుర్తుంది కదా? డేట్స్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ 2017 February 27 ఫస్ట్ షూట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు 10 years కంప్లీట్ అవుతుంది. సో 10 years జర్నీలో మీరు నేర్చుకున్నదాన్ని అడగను కానీ ఏం వదిలేశారు, ఇష్టమైన ఏం వదిలేశారు క్యారెక్టర్ దీనికోసం? అంటే మీరు యాక్షన్
మెగా ఫ్యామిలీలో ఒక హీరోగా నిలబడాలని మీకు ఇష్టమైన ఏదైనా వదిలేసారా 10 years? అంటే ఏం లేదు, ఒక యాక్టర్ గా ఇప్పుడు నేను యాక్టర్ గా అయితే రీజన్ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారు చూసి ఇన్స్పిరేషన్ తీసుకునే యాక్టర్ అయ్యాను. ఇప్పుడు ఆయన ఎన్నో సాక్రిఫైసెస్, ఫ్యామిలీ టైం కానీ లేకపోతే ఫ్రెండ్స్ తో టైం కానీ ఎన్ని సాక్రిఫైస్ చేస్తారంటే ఆయన ఒకరే కదండి, అంటే ఆయన చాలా గ్రేట్. బట్ ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది హీరోస్ ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తేనే వాళ్ళ పర్సనల్ లైఫ్ అన్నింటికి దే కెన్ షైన్ ఇన్ దర్ కెరియర్. అలాంటి సాక్రిఫైసెస్ డెఫినెట్ గా ఇది అది అని కాదు, కానీ ఎవ్రీ టైం టు టైం ఏదో ఒకటి వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి కడుపు మార్చుకోవాల్సి వస్తుంది క్యారెక్టర్ కోసం, ఒకసారి ఇంటికి లేట్గా వెళ్ళాల్సి వస్తుంది, నిద్రలో, ఇవన్నీ కామన్. బట్ అందరినీ డ్రైవ్ చేసింది ఒక మంచి సినిమా ఇవ్వాలి, ఈ ప్రొఫెషన్ లో రాణించాలి అని ఒక ప్యాషన్ ప్రతి యాక్టర్ ని డ్రైవ్ చేస్తే నన్ను అది డ్రైవ్ చేస్తాను. సో ఇంకొక క్వశ్చన్ అండి, మ్యూజిక్ గురించి. మిక్కీ జే మేయర్ గారు ఇక్కడ లేరు. సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి మీకు ఆల్మోస్ట్ 5th ఫిల్మ్, ఆయనతో మీరు ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రావెల్ ఎలా ఉంది? అంటే డైరెక్టర్స్ లేదంటే కథ డిమాండ్ చేస్తున్నాయా మీకు ఇవన్నీ, లేదు మీరు ఏమైనా సైన్ చేస్తున్నారు? నేను రికమెండేషన్ లాంటివి నిజంగా చేయను. అంటే నేను ఫస్ట్ సినిమా నుంచి ఎవరో తెలిసిన వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలనేది కాదు. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ లో వాళ్ళని చూడగలుగుతున్నాం, వాళ్ళు కరెక్ట్ గా ప్లే చేయగలుగుతారు, దానికి 100% న్యాయం చేయగలుగుతారంటే అది పెద్ద చిన్న యాక్టర్ని కూడా నేను అట్లీస్ట్ నా సినిమాల వరకు నేను వాటికి ప్రాముఖ్యత ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అలీని చూసినప్పుడు, అలీ చాలా సినిమాలో చాలా క్యారెక్టర్ చేశాడు. బట్ అలీ చూసినప్పుడు నాకు నిజంగా తను ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ లో ఉంటాడు, తను చేస్తే బాగుంటుంది అంటే అలాంటి రికమెండేషన్స్ మా క్రూడ్ అంటే చాలా మందికి అలాంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ అంతవరకు అంటే వాళ్ళు ప్లస్ మనం కష్టపడి తనుకుంది నవదీప్ కి, మానుషికి, అందరి సినిమాలో పనిచేసే ప్రతి ఆర్టిస్ట్ అలా కష్టపడే వాళ్ళే. సో నాకు కూడా ఎక్కడైనా నాకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉంది, నా మీద సినిమా చేస్తున్నారు, నాతో నన్ను నమ్ముకుని ఒక 100 మంది 50 మంది సినిమా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు 100% ఉంది. అప్కమింగ్ వాళ్ళకి లేకపోతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికైనా లేకపోతే టాలెంటెడ్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వాలి, ఒక ప్లాట్ఫామ్ లో క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం మాత్రం నాకు 100%. అలాగే మిక్కీ యంగ్ కాదు, మిక్కీ చాలా ప్రూవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ నుంచి. కానీ మా ఇద్దరికి అలా కుదిరింది, ఎప్పుడు ప్లాన్ చేసింది కాదు. 5th ఫిల్మ్ ఇది. ఈ సినిమాకి వచ్చినప్పుడు నిజంగా తను చాలా ఫెనామినల్ వర్క్ చేసింది. బీజిఎం ఏంటంటే అందరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ థ్యాంక్స్ టు మిక్కీ ఫర్ గివింగ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్. ఇంకొక క్వశ్చన్, మెగా ఫ్యాన్స్ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే గత సినిమాలు మెగా హీరోస్ నుంచి వచ్చిన సినిమాలు అంత ఆశాజనకంగా లేవు. మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఈ సినిమా ఎంతవరకు? ఈ సినిమా కాదు, జనరల్ గా ఒక సంవత్సరం సినిమా పోతే నెక్స్ట్ సంవత్సరం పైకి వెళ్తానే ఉంటాం. అది లాస్ట్ నుంచి చూస్తున్నారు. ఒక సంవత్సరం డల్ ఉండొచ్చు, అది పర్లేదు, అది ఆ రొటీన్ ఏ యాక్టర్కి ఎవరికైనా ఉంటుంది. బట్ హిస్టరీ చెప్తుంది దాని గురించి. నా వంతు ప్రయత్నం అంటారా, నాదేదో 2 సినిమాలు ఓకే బాగా లేదు, బట్ కష్టపడి ఈ సినిమా చేశాను, బ్లడ్ స్వెట్ టీయర్స్ పెట్టి చేశాను. డెఫినెట్ గా సినిమా ఆడితే నమ్మకం ఉంది నాకు. బాగుంటే మీరు అందరు దాన్ని హిట్ చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. Hello, Manishi, welcome to Manishi World. Hi. Hi, Manishi, welcome to Telugu Cinema. Thank you. There are a lot of Miss India's, Miss World's, beauty pageant winners and runners who forayed into films. But only like hardly only bunch of them actually clicked like Aishwarya Rai, Sushmita Sen. Only few of them actually clicked as stars. So there should be some X factor that actually work in your favor, or maybe you should bring some X factor to the screen along with the whatever the beauty pageant, the aura that gives you. So now that your debut Bollywood film that didn't work, didn't meet the expectations. Didn't meet the expectations. I won't say didn't work, but didn't meet the expectations. Okay, for us, like it did work as well. Okay, fair enough. So what is the X factor now you have brought to Operation Valentine? Because this is again your debut now in Telugu. Yes. Firstly, talking about other women from the world of pageantry. Pageantry is very different from acting. You require something very the acting is a career. Pageantry is a role that you play for a year. So you're trying to be your best version there. Here you're trying to be a character. So they're two very different things. I think that platforms like Miss India, like Miss World, like in my case, they give you a certain exposure where filmmakers know about you,
they know of you, and then you get that access as an outsider into the film industry. But apart from that, as an actor, you start from scratch. You start from zero. You have to learn everything. You have to learn the basics of acting, and then, of course, while you do films, you start discovering yourself even better. So I think that's the difference. And I'd say I'm very excited. I keep joking about this. I've been debuting for 2 years now, and this is my third film, my first film in Telugu. And each film, each director, each team that I worked with, they've all taught me something very new, something very different, and I feel that I've grown a lot. I've learned a lot from this film, and I'm really looking forward to everyone actually watching my work on the 1st of March in cinemas. And I'm optimistic. I think we made a very sweet, a very wonderful film, and fingers crossed. So on that note, what kind of roles you are looking at actually, if you want to continue here in Telugu films, what kind of roles you are looking at? Because some people who come from the peasantry background usually, of course, in the photo shoots and all, they look so glamorous, but on the screen they never want to play such. Sir, we've had some very successful actresses, and they come from the world of pageantry. You only named them. Aishwarya Rai Bachchan is one of them. Priyanka Chopra Jonas is making us proud on the world stage. They do come from And pageantry. you didn't let me finish my question actually. That's okay. I was just talking about continuing the previous question. Please finish. So both Aishwarya and Priyanka, they did, some other back roles as well as some, ultra glamorous roles as well. Yes. Yeah, But so I think that's where we have an edge, sir. Sorry to cut you again. But that's where we have an edge. We look really glamorous on screen. So are you going to look more of you glamour on the screen, or is it? I would love to explore glamour. I would love to do that. And I'd say that, even if you look at all the pageant winners who've done films, they've all had a very different journey. Everyone has something very different to offer because, like I said, pageantry is being the best version of yourself. I, as an actor, I want to learn, I want to grow, I want to do different things on screen. I want to discover myself even more. So hopefully I get to do different roles. My first film was a period film. My second film, I played a very different role. Here, I'm playing an officer from the armed forces. So I hope I get to try different things, different genres of films, different roles, so that I can also explore, as an actor and grow and become better at what I do. Good luck, all the best. Thank you so much, sir. Yeah, hi Varun. మీ లుక్ చూస్తుంటే ధ్రువాస్ సినిమాలో రామ్ చరణ్ కూడా సేమ్ నవదీప్ గారు కావచ్చు, అలీ కావచ్చు. సో మీరు ఇప్పుడంటే రామ్ చరణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ధ్రువ 2 లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా హీరోగా? నేను చేస్తాను. ఒకవేళ చంద్ర సినిమాకి చంద్రన్ చాలా పెద్ద హిట్ సినిమా. చంద్రన్ని చాలా చాలా ఫస్ట్ టైం చాలా కొత్తగా చూసిన సినిమా ధ్రువ. కానీ నాకు నేను చెప్పినట్టు నవదీప్ గుడ్ లక్ చామ్ అనుకుంటున్నాం ధ్రువకి. ఈ సినిమా కూడా మాకు అదే అవుతుంది. ఫ్యామిలీలో చాలా మందికి బాగా చేస్తాను, మా అందరికి బాగా మిత్రుడు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. నేను ఎందుకు చేస్తాను సినిమా, అది అమ్మాయి చేస్తాను. నవదీప్ ఆ సినిమాలో లేవు కదా. చిరంజీవి గారికి జెట్ ఫ్లైట్ ఉంది పర్సనల్. సో మీరు ఆ జెట్ ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కడం జరిగిందా? ఒకవేళ ఎక్కితే ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటున్నాను. చూసారా అంటే మీరు చూసుండొచ్చాము, కానీ నాకైతే కనపడలేదు ఇప్పుడు. ఐ డోంట్ నో, మీరు చెప్పింది నాకు అసలు లేదా నాకు తెలిసి హాయ్ హలో. ఇది చాలా దేశభక్తితో కూడిన సినిమా కదా. సో వ్యాలంటైన్ అనే టైటిల్ పెట్టడం ఎంత ఉద్దేశం? అంటే ఫిబ్రవరి అంటే ఇక్కడ మీరు అందరికి 14th ఫెబ్రవరి అంటే అమ్మాయి గ్రీటింగ్ కార్డు కొనాలి, బయట కొనాలి, బాబు రావాలనుకుంటున్నాం. బాస్ అప్పుడప్పుడు వ్యాలంటైన్ అంటే మన దేశం కూడా, మన దేశం మీద ఉండే ప్రేమ కూడా వ్యాలంటైన్. మా సినిమాలో ఈ వ్యాలంటైన్ అనేది దేశం మీద ఉండే ప్రేమ. అండ్ మీరు చెప్పినట్టు సినిమా ఏదైతే ఈవెంట్స్ మీద మేము ఆధారంగా సినిమా చేసాము, ఆ పుల్వామా అటాక్ అనేది 14th ఫిబ్రవరి 2019 అయిందన్నమాట. సో అది ఆ రోజు వ్యాలంటైన్స్ డే, దాన్ని బ్లాక్ డే గా ప్రకటించారు. సో ఆ ఇన్సిడెంట్ కి ఏదైతే ఆన్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ యునైటెడ్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చిందో,
ఆపరేషన్ ఒక పేరు పెట్టుకుంటారు. సో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ఆ పుల్వామా అటాక్ చేసిన మిలిటెంట్స్ కి మేము ఇచ్చే గిఫ్ట్. మరి పెళ్లి తర్వాత వస్తున్న సినిమా పెళ్లికి సినిమాకి సంబంధం ఉందండి. జీవితంలో ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు మంచి జరుగుతుందని అనుకుంటారు కదా. అంటే తన లైఫ్ లో వచ్చినప్పటి నుంచి మంచి జరిగింది. This is Anjali from Hi. AFPC. Hi. So I have two questions. So first one is Operation Valentine, and for promising on the trailer. First thing అంటే మీకు ఈ మూవీలో ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? అంటే సో మెనీ మూమెంట్స్ ఆర్ దేర్ ఉంటాయి, బట్ ఎక్కువగా రైట్. అంటే ఈ సినిమాలో మేము ఒక రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేసాం అని దాకా చెప్పడం జరిగింది. ఒక 40 days గ్వాలియర్ ఎయిర్ బేస్ లో ఒక 40 days with 200 people, ఒక 150 crew, ఒక 70 actors షూట్ చేయడం జరిగింది అక్కడ. అంటే నిజంగా అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి గంట మేము చాలా 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 ఎంజాయ్ చేసాం. అందరూ ఇక్కడ కూర్చున్న అందరం అక్కడికి వెళ్ళాం. అండ్ అది చాలా చాలా మెమరబుల్ టైం. అలాంటి అవకాశం అందరికి దొరకదు. ఇలాంటి సినిమా చేయడం వల్ల అలాంటి అవకాశం మాకు దొరికినందుకు చాలా అదృష్టం ఫీల్ అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో మల్టీ స్టార్ అంటే ఎవ్రీవన్ వెయిటింగ్. సో అలా మెగా ఫ్యామిలీతో పాటు విత్ యూ ఒక మూవీ రావాలంటే ఎవరితో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా వాట్ కైండ్ ఆఫ్ మూవీ, వాట్ జోనర్ చేయాలనుకుంటారు? అంటే మా ఫ్యామిలీలో మా పెద్దోళ్ళు చరణ, బని అన్న, కళ్యాణ్ బాబాయ్, చిరంజీవి వాళ్ళు చేయదంటూ ఏది లేదు. సో నేను వాళ్ళు ఏదంటే వాళ్ళతో ఇంత చిన్న క్యారెక్టర్ దొరికినా చేస్తాను. నాకు తెలిసి మా బాబాయ్ వాళ్ళతో విలన్ క్యారెక్టర్ చేస్తే పంపుతారు. అది ఊహలో కూడా రాదు. బట్ యాక్టర్ గా అంటే ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేయాలనే ఆశ 100% నాకు ఉంది. Okay, thank you. Congratulations and all. Thank you so much. సో ఈగల్ మూవీలో చూస్తే మీకు పెద్దగా డైలాగ్స్ లేవు. ఇప్పుడు మీరు స్టేజ్ మీద కూడా మాట్లాడుతూ డబ్బింగ్ చెప్పలేదు అన్నారు. ఈ మూవీలో కూడా డైలాగ్స్ ఉండగా లేకపోతే ట్రైలర్ ఇంకా చెప్పలేదు. దీని తర్వాత వెళ్ళి చెప్తున్నాను. అది డబ్బింగ్ ఇంకా చెప్పలేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పబోతున్నాను. ఈ 10 years లో ప్రతి సినిమాకి ఏ సినిమా నా సినిమా వైవిధ్యంగా, ఎందుకంటే ఈ సినిమా కమర్షియల్ అయిపోయినా కాకపోయినా ఆయన సంబంధం లేకుండా మీరు ఎప్పటికప్పుడు వెరైటీగా డెవలప్ చేశారు. పెద్దల కొండ గణేష్ గారు మా సినిమా మాత్రమే మీరు మాట్లాడినారు. వ్యక్తులు లాంటి కామెడీ అంటే మాట్లాడారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త జానర్స్ ట్రై చేస్తారు. అయితే ఇలాంటి సినిమా చేసినప్పుడు మీరు ప్రీవియస్గా అంతరిక్షం చేశారు. అంతరిక్షం అనేది మీరు ఎన్నో ఆశలు పెట్టినారో వెరైటీగా ఉంటుంది, చాలా కొత్త జానర్ చేశారు. బట్ అది రిజల్ట్ అంత రాలేదు. సో ఈ సినిమా చేసినప్పుడు మనం ఆల్రెడీ చేశాం కదా, అదేమైనా గుర్తొచ్చిందా మీకు? అంతరిక్షం అనేది ఎందుకంటే ఆకాశం నాకు మీరు మాట్లాడుతున్నారు, క్వశ్చన్ అడుగుతున్నారు, అర్థం కావట్లేదు. చెప్పండి. డిఫరెంట్ కాన్సెప్ట్ అవునండి, చాలా వెరైటీ ఉంటుంది చేశారు మీరు. బట్ రిజల్ట్ సరిగా రాలేదు. అంటే దాని రిజల్ట్ కి ప్రతి సినిమా ఇస్ ఆన్ ఇట్స్ ఓన్. ఆ సినిమా ఎందుకు ఆడలేదు, లేకపోతే ఆ సినిమా వారికి గుర్తొచ్చింది అనేది లేదు. సినిమాలో ఉండే ఎమోషన్ బ్యాక్డ్రాప్ మీరు ఏదైనా తీసుకోండి, ఆర్మీ సినిమా తీసుకోండి, మాఫియా బ్యాక్డ్రాప్ అని తీసుకోండి, లేకపోతే ఒక మంచి కమర్షియల్ మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా తీసుకోండి, అన్నిటికీ ప్రధాన ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది ఉండాలంటే ప్రతి డైరెక్టర్ కానీ ప్రతి స్క్రిప్ట్ లో కానీ ట్రై చేస్తాం. కొన్నిసార్లు అది కనెక్ట్ అవ్వదు, జనానికి కనెక్ట్ అవ్వరు, దాని క్యారెక్టర్ తో ఫాలో అవ్వరు. అలాంటి తప్పు అంతరిక్షంలో జరిగింది. ఆబ్వియస్లీ ఒక సినిమానే కాదు, చేసిన సినిమాలో సరిగా ఆడని ఏ సినిమా నుంచైనా ఏదో ఒక విషయం నేర్చుకుని అది నెక్స్ట్ సినిమాలో జరగకుండా ఎలా ఉంటుందని ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఆ ఎమోషనల్ థ్రెడ్ అనేది ఈ సినిమాలో స్ట్రాంగ్ గా ఉండాలనేది ఉండింది. నాకు కథ విన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ సినిమా అంటే డెఫినెట్ గా ఉంటుందని తెలుసు, బట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, క్యారెక్టర్ ఫాలో అయ్యేలా ఉంటుందా, లేకపోతే ఓన్లీ మిషన్ బేస్డ్ గా ఉంటుందా సినిమా అని అనుకున్నప్పుడు దాని స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు, నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్ లో ఎమోషన్ ఉంది, మేము ఎక్స్ట్రా పెట్టాలి
అని పెట్టే అవసరం లేకుండా ఇట్స్ ఆల్రెడీ దేర్. ఒక ప్రయోగాత్మక సినిమా చేసినప్పుడు ఎంతైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి అది ఇలాంటివి మనం చేయకూడదు అన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడ వస్తుంది? అది డెఫినెట్లీగా ఇప్పుడు నేను ఫస్ట్ డెబ్యూ అయిన దగ్గర నేను కంచెనటి సినిమా చేశాను. నాకు 2015లో అది అంత ఎవ్రీడే చేసే సినిమా కాదు, అది నా చేతులు లేదు అది. సో ఆ ఫస్ట్ అలాంటి సినిమా ఆడినప్పుడు డెఫినెట్ గా ఒక ఎక్స్పెరిమెంటల్ బ్యాక్గ్రౌండ్ పైన, ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పైన జనాలు యాక్సెప్ట్ చేస్తారనేది చాలా వేరే సినిమాలో ప్రూవ్ అయింది. నా సినిమాతో కూడా అయినప్పుడు ఆడియన్స్ కి నమ్మకం ఉంది. బట్ నా ఏ సినిమా ఫెయిల్యూర్ కి నేను ఆడియన్స్ ని పాయింట్ అవుట్ చేయలేదు. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, సినిమా బాగుంది కదా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. సినిమాలో ఏదో ఒక విషయం సరిగ్గా కన్వే కాలేదనేది నాకు తెలుసు. సో అది అర్థం చేసుకుని వాళ్ళు మళ్ళీ సరిగా ఎలా ఎంటర్టైన్ చేయాలి, నమ్మకం పెట్టుకున్నదాన్ని ఎలా నిలబెట్టాలనే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తూ ఉంటాను.